ఒక లాడ్జ్ తీసుకున్నాడు. లాడ్జిలో గడపెట్టేసుకున్నాడు. బయట ఒక బోర్డు పెట్టాడట, డోంట్ డిస్టర్బ్ మీ అని బోర్డు పెట్టేసి ఆ గడ తగిలేసేసుకొని లోపలికి వెళ్ళిపోయాడట. ఏమనుకోండి, 36 గంటలు నాకు టైం ఉంది, 36 గంటలు నేను టైం తీసుకుంటాను అనుకున్నాడట. 36 అవర్స్ నావే, నేను ఏం చేయాలో చేసేస్తాను, ఏం తాగాలో తాగేస్తాను, ఏమేమి పనులు చేయాలో చేసేస్తాను, ఏమేమి సుఖాలు అనుభవించాలో అనుభవించేస్తాను. ఇది నాకు లాస్ట్ డేట్స్ అని అతను తీర్మానించుకొని 36 గంటలు గడపెట్టుకొచ్చి లోపలే ఉన్నాడట. అతను చేసే పనులు చేస్తూనే ఉన్నాడు, తన ఆనందానికి అవధులు లేవు, ఏదో చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక లాస్ట్ మినిట్లో ఇంకా 36 గంటల దగ్గరకు వచ్చేస్తున్నాయంట, ఇక టైం అయిపోతుంది. ఇక లాస్ట్ మినిట్లో అక్కడ ఒక బైబిల్ దొరికిందంట, ఆ బుక్ దొరికింది. ఆ బుక్ తీసి చదవడం మొదలెట్టాడట. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి 6 అధ్యాయాలు చదవక్కర్లేదు, 1వ అధ్యాయం నుంచి 6 అధ్యాయాలు చదువుతున్నాడట. చదువుతుంటే అర్థం కాలేదు, మళ్ళీ చదివాడు, అర్థం కాలేదు, మళ్ళీ చదివాడు, అర్థం కాలేదు, మళ్ళీ చదివాడు. కొంచెం అర్థమైంది, ఇక బాగానే ఉంది, మళ్ళీ చదువుదాం అనుకుని 6 సార్లు చదివాడట. 6 అధ్యాయాలు కూడా 6 సార్లు చదివాడు. అందులో చివరి మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకసారి చదవండి, 6వ అధ్యాయం చివరి మాటలు ఏమని ఉంది? రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏ నాటి కీడు ఆనాటికి చాలు అని లాస్ట్లో చదివాడట. చదివిన తర్వాత వెంటనే మళ్ళీ మొదటికి వచ్చేసి మళ్ళీ చదివాడు, మళ్ళీ మొదటికి వచ్చేసి మళ్ళీ చదివాడు. అలా చదివి 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 టైం చూశాడట. తను చనిపోదాం అనుకున్న టైం మించిపోయి మరొక 3 గంటలు ఎక్స్ట్రా వాడేశాడు. ఇప్పుడు అన్నాడట, నేను ఎందుకు చనిపోవాలి, నేను ఎందుకు చనిపోవాలి, ఈయనెవరో తెలుసుకొని చచ్చిపోతానడట. చప్పట్లు కొట్టరా? ఈయనెవరో తెలుసుకొని నేను చనిపోతాను, ఆయన ఎవరో నేను తెలుసుకొని తీరాలన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ తెలిసిన వ్యక్తి మెల్ గిబ్సన్, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ డైరెక్టర్. అతను ఆ పుస్తకం చదివి 6 అధ్యాయాలు చదివి ఇతను ఎవరో తెలుసుకోవాలని కంకణం కట్టుకొని, ఇతను ఎవరో తెలుసుకోవాలి, ఇతని గురించి ఒక సినిమా తీయాలి అన్నాడట. అనుకొని బయటకు వచ్చేస్తే నిర్మాతలందరినీ కలిశాడట. నిర్మాతలందరినీ కలిస్తే దీన్ని 1.5 గంట సినిమా తీయాలనుకుంటున్నాను. ఇంగ్లీష్ సినిమాలు అన్నీ కూడా అంతే ఉంటాయి, 1.5 గంట, అంతకంటే ఎక్కువ ఉండవు. 1.5 గంట సేపు సినిమా తీయాలి. ఏం సినిమా తీస్తావయ్యా అంటే, ఆ లాస్ట్ 24 గంటలు యేసు ప్రభువు ఈ లోకములోకి వచ్చి చనిపోయే టైంలో లాస్ట్ 24 గంటలు ఏం జరిగింది, దానిని 1.5 గంటలో నేను సినిమా తీయాలి, నేను అలా ఊహిస్తున్నాను అంటే. బోడు మంది సినిమా తీశారు యేసు ప్రభు మీద, మళ్ళీ నీకు సినిమా తీస్తే ఎవరు చూస్తాడు? లేదు లేదు, నేను ఒక డిఫరెంట్ స్టైల్లో తీస్తాను, నాకు అర్థమైన రీతిలో నేను తీస్తాను. ఆ పుస్తకం చదివాను కదా, యేసు ప్రభు అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. అతని గురించి పదే అందరిని అడిగి తెలుసుకున్నాను, నాకు చాలా విషయాలు తెలిసాయి. ఇప్పుడు ఆయన గురించి సినిమా తీయాలి అని చెప్పాడట. సరే, సినిమా తీయడం ప్రారంభించారట. చాలా అమ్మేసుకున్నాడు, చాలా లాస్ అయ్యాడు. ఆ లాస్ అయినా కూడా ఇంక సినిమా తీయాలన్న కంకణం కట్టుకున్నాడు కదా, ఇక ఏదైనా సరే సినిమా రిలీజ్ చేయాలి అనుకున్నాడట. మొత్తం మీద సినిమాలు తీశారు. ఆ సినిమా 1.5 గంట సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూశారు. అతను ఏమన్నాడంటే, ఈ ఒరిజినల్ భాషలోనే తీయాలి, ఎవరికి అర్థమైనా అర్థమైపోయినా ఒరిజినల్ భాషలోనే నేను సినిమా తీస్తానన్నట. ఒరే బాబు, ఒరిజినల్ భాషలో ఎవరు తీరు, ఇంగ్లీష్లో చూస్తారు, తెలుగులో చూస్తారు, కానీ ఆ గ్రీకు భాషలో తీస్తే ఎవరు చూస్తారు, ఆ హిబ్రూ భాషలో తీస్తే ఎవరు చూస్తారు,
ఎవరికి అర్థం కాదే ఆ భాష అన్నారు. లేదు లేదు, ఒరిజినల్ భాషలోనే నేను తీస్తానన్నట్ట తీశాడు. అదే రీతిగా ప్రపంచవ్యాప్తంగా తర్జుమా చేయబడి అందరూ కూడా ఈ సినిమా చూశారు. చప్పట్లు కొట్టండి. ప్రపంచవ్యాప్తంగా ఆయనకి అర్థమైంది ఏంటో, ఆయనకి ఏదైతే యేసు ప్రభు గురించి అర్థం చేసుకున్నాడో, అర్థం చేసుకున్న ప్రతి అంశాన్ని తెరకెక్కించాడు. ఆయన తెరకెక్కించిన మీదట అనేక మంది ఈ సినిమా వల్ల మారు మనసు పొందిన వారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మెల్ గిబ్సన్ అతను కూడా మారు మనసు పొందినవాడే. ఆ రోజు ఆ పుస్తకం చదివి, బైబిల్లో 6 అధ్యాయాలు చదివి యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నాడు. ఆయన గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న దాని మీద సినిమా తీయడానికి పూనుకున్నాడు. సినిమా తీశాడు. ఆయన తీసినటువంటి సినిమా ఇందాక ప్రసన్న కుమార్ ఆ సినిమా చూసినప్పుడే గుడ్ ఫ్రైడే నాడు ఎవరైనా పాట రాస్తే దాంట్లో ఖచ్చితంగా ఆ క్లిప్పింగ్స్ పెట్టి తీస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయో దానిని పొందుపరిచి అలా చిత్రీకరించి అనేక హృదయాలను కట్టాడు, అనేక హృదయాలను కదిలించాడు. మెల్ గిబ్సన్ చేసినటువంటి పని అతన్ని ప్రాణాన్ని నిలబెట్టినట్టే దేవుడు ఎలాంటి దేవుడో ఆయన నిరూపించాడు. ఆ నిరూపణే ఈ సినిమా. దేవునికి మహిమ కలుగునుగాక. దాంట్లో ఏం చేశాడంటే, తను యేసు ప్రభు ఆ ప్రధానుల ఎదుకు వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత మన యోధా ఇస్కరియోతు ముద్దు పెట్టుకున్న తర్వాత అతను అరెస్ట్ చేయడంతో ఆ సినిమా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత అతను ఎలా చెప్పాలనుకున్నాడో అలా చెప్పేశాడు. ఆ ముద్దు పెట్టుకున్న తర్వాత మోసం చేయబడి అతను ప్రధాని ముందు నిలబడి ప్రధానులకు శత్రువులకు అప్పగించబడి అతని మీద నేరారోపణ స్థాపించబడి కోర్టుకు తీసుకెళ్లారు. 3 కోర్టులు తిప్పారు. 24 గంటల్లో కోర్టుల చుట్టూ తిప్పారు. ఏ కోర్టు కూడా అతనికి శిక్ష విధించడానికి ఏ ఆధారం లేదని తేల్చేశారు. అయినా కూడా శిక్ష వేయాలి అని అనుకున్నారట. ప్రజలందరూ ఒకే గుమిగూడి కేకలు పెడుతున్నారు. వారి కేకలే గెలిచాయి. ఆ రోజున కేకలు గెలిచాయి. అతను ఒరిజినల్గా ఏమున్నదో అది ఎవరికి అక్కర్లేదు, వాస్తవం ఎవరికి అక్కర్లేదు. కేకలు వేస్తున్నారు, శిక్షించాలి అంటున్నారు. ఆయన అన్నాడు, పిలాతు, నాకు ఒక అధికారం ఉంది. పండగ రోజున ఒకళ్ళని విడిపించాలనేటువంటి నాకు అధికారం ఉంది. 2 వ్యక్తుల్ని డిసైడ్ చేశాను. ఒకళ్ళు బరబ్బా, ఇంకొకరు యేసు ప్రభు. యేసును విడుదల చేయాలా, బరబ్బాను విడుదల చేయాలా అని చెప్పి ఆయన ప్రశ్నించాడు అధికారి. వాళ్ళు అన్నారట, మాకు బరబ్బా కావాలి, యేసు అక్కర్లేదు, బరబ్బా కావాలనుకున్నారు. బరబ్బాని విడిపించారు, యేసుని ఖైదు చేశారు, యేసును శిక్షకు విధించారు. యేసు ప్రభు శిక్ష విధించబడ్డాడు. శిక్ష విధించబడితే కొరడాలతో కొట్టారట. కొరడాలతో ఎలా కొట్టారో తెలుసా? 39 కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. 39 కొరడా దెబ్బలు కూడా కొరడా జులిపిస్తే ఆ చివర లెదర్ పీసులు ఈనిల్లా తీసి ఒక్కొక్క ఈనికి ఒక్కొక్క ముళ్ళ ఓసలు లాంటి ముళ్ళ తీగలు చుట్టి, అంటే ఇలా వేసిన తర్వాత ఇలా లాగుతుంటే ఆ రక్తము కండతో పాటుగా వచ్చేయాలి. అలా చిత్రీకరించారట. ఎటువైపు ఒకడు ఇటువైపు వాళ్ళు కొరడాలతో కొడుతుంటారు. కొట్టి ఇటు కొట్టగానే ఇంకొకటి ఇటు కొట్టగానే ఇలా లాగుతుంటే ఎక్స్ ఆకారంలో చీల్చబడ్డాయి, శరీరం అంతా చీల్చబడ్డాయి. అలాంటిది 39 కొరడ దెబ్బలు. రక్తమంతా కారిపోయింది. ఆయన ఏం చేయాలో తోచలేదు. అప్పుడు ఏమంటున్నాడంటే, ప్రభువా
వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఆయన ఆజ్ఞాపిస్తే దేవదూతల సమూహం కిందకు దిగి వస్తాయి. కానీ ఆయన దాన్ని కోరుకోలేదు. సిలువలో మరణించాలని కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? మనమందరము రక్షించబడాలని. మనం రక్షణను ఆయన సిలువలో చూశాడట. వాక్యంలో రాయబడి ఉంది, మన రక్షణ ఏదైతే ఉందో రక్షణను ఆయన సిలువలో ఆనందించాడట. వీరికి రక్షణ కలిగితే ఎలాగుంటుంది అనుకొని మనకు కలిగినటువంటి రక్షణను ఆయన సిలువలో చూసి సిలువ భారాన్ని భరించడానికి సిద్ధపడ్డాడు. సిలువ భారాన్ని భరిస్తున్నాడు. పూర్వం ఈ లోకం సృష్టించబడక మునుకు ఆదాము అవ్వలను మొట్టమొదట సృష్టిని చేశాడు. సృష్టిలో మానవాళిని చేశాడు. మానవాళిని చేసిన తర్వాత వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత ఎవరికి వారు పాపాలు చేస్తూ ఉన్నారు. పాపాలు చేస్తూ 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 ఉంటుండగా వీళ్ళు పాపాలకు అంతు లేకుండా పోయింది. అప్పుడు దేవుడు వీళ్ళని శిక్షించాలనుకుని కొంతమంది ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలను పంపించి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రవక్తను పంపించితే ప్రవక్తలు చెప్పారు, వినలేదు. యెషయా చెప్పాడు, వినలేదు. ఇర్మియా చెప్పాడు, వినలేదు. ఆమోసు చెప్పాడు, వినలేదు. అందరూ ప్రవక్తలందరూ కూడా మానవాళ్ళని సరైన త్రోవలో పెట్టాలని ప్రయత్నం చేసి అందరికీ చెప్పారు. ఎవరు మానలేదు. వ్యభిచారం మానండి, ఎవరు మానట్లేదు. దొంగతనం మానండి, ఎవరు మానట్లేదు. మోసాలు మానేయండి, ఎవరు మానట్లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మానవాళ్ళని ఒకసారి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేశాడు. అగ్ని గంధకముల చేత వ్యభిచార కోపంలో ఉన్నటువంటి ఆడ మగ తేడా తెలికిన వయసుతో తారతమ్ములు లేకుండా వ్యభిచరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నాశనం చేయాలని అగ్ని గంధకములు కురిపించి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేశాడు. గడ్డి కూడా మొలవనివ్వకుండా చేశాడు. కానీ అక్కడ కూడా పాపం ఆగలేదు. పాపం మళ్ళీ వచ్చింది. పాపం మళ్ళీ ప్రజ్వలింది. మోషే కాలం వచ్చింది. ఇశ్రాయేలు జనంగాని పవిత్రంగా నడిపించని చెప్పాడు. వాళ్ళకు కూడా దూడను చేసుకొని విగ్రహారాధనలు అయి ఇష్టానుసారంగా తిరగడం ప్రారంభించారు. వాళ్ళలో కూడా మార్పు రాలేదు. అందుకోసమే ప్రవక్తలు అయిపోయారు, అందరూ అయిపోయారు. మంచి చెప్పేవాడు లేడు. కొంతకాలం సైలెంట్ అయిపోయింది లోకం. అప్పుడు సైలెంట్ ఇయర్స్ ముగిసిన తర్వాత కొత్త నిబంధన కాలం వచ్చింది. కొత్త నిబంధన కాలం వచ్చినప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎదుకొచ్చో తెలుసా? వీళ్ళందరినీ సరైన మార్గంలోకి వెళ్ళాలంటే ప్రవక్తల వల్ల కాలేదు, రాజుల వల్ల కాలేదు, న్యాయాధిపతుల వల్ల కాలేదు, ఎవరి వల్ల కాలేదు. కాబట్టి దేవాది దేవుడైన నేను మనుష్య రూపంలో నేనే ఉద్భవించి వీళ్ళ పక్షంగా ఉండి నేను రక్తము ధారబోసి నా జనులను మళ్ళీ పవిత్రీకరించి వాళ్ళని నా జనులుగా చేసుకుంటాను అనే నిరీక్షణతో ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ పాఠం 7 మాటలు ఏవైతే ఉన్నావో, యేసు ప్రభు 33.5 సంవత్సరాలు అక్కడ జీవించి లాస్ట్ 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి బోధించి మంచిగా ఉంటే ఎలా ఉంటుంది, మీరు మంచి చేస్తే ఎలాగ ఉంటుంది అని అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రపంచమంతా సువార్థీకరణ చేసి అందరికీ బోధించి ఆయన అనుకున్నాడు, నేను సిలువ మరణం పొందితే నా రక్తం వీళ్ళందరి పాపాల నుంచి పవిత్రులుగా చేస్తుంది. మీ అందరి పాపం క్షమించబడాలంటే నేను రక్తం కార్చాలి. మీరు రక్తం కార్చక్కర్లేదు, మీరు బలి ఇవ్వక్కర్లేదు, మీరు బలులు అర్పించట్లేదు. అంతా నేనే బలిగా అర్పించబడతాను. మీకోసం నేను చనిపోతాను అని తీర్మానం తీసుకొని ఆయన మరణించడానికి సిద్ధపడ్డాడు.
ఆయన కొరల దెబ్బలు తిన్నాడు. కొరల దెబ్బలు తిన్న తర్వాత రక్తమంతా అయిపోయిందట. శరీరంలో కొరలతో చీల్చబడ్డాడు. రక్తమంతా అయిపోయింది, రక్తమంతా కారిపోయింది. ఒకసారి బల్లెపు పొడిస్తే ఏమొచ్చిందంట తెలుసా? నీళ్ళు వచ్చినాయి అంట, రక్తం రాలేదు. రక్తమంతా కారిపోయింది, నీళ్లు వచ్చినాయి. బల్లెపు పొడిస్తే రక్తానికి బదులుగా నీళ్లు వచ్చినాయట. ఆ సమయంలో రక్తం కార్చాడు కదా, విపరీతమైన జ్వరం వచ్చేసిందంట. విపరీతమైన జ్వరం, రక్తానికి టెన్షన్ అయిపోయి అప్పుడు అన్నాడు, దేవా నన్నెందుకు నువ్వు చెయ్యి విడిచావు? నన్నెందుకు చెయ్యి విడిచావు? నేను భరించలేని బాధను అనుభవిస్తున్నాను, నన్నెందుకు చెయ్యి విడిచావు అని ఒక బాధతో ఒక మాట అన్నాడు యేసుప్రభు. ఆయన బాధతో అన్న మాటగానే మళ్ళీ సర్దుకొని నేను ఈ జనుల కోసం చనిపోతానని తీర్మానం తీసుకున్నాను అనుకున్నాడు. జనుల కోసం చనిపోతాను అనుకున్నాడు. అప్పుడు తన రక్తమంతా కార్చబడింది, సిలువ కొయ్యకు వేలాడదీయబడ్డాడు. అప్పుడు అంటున్నాడు బాధ్యత ఒక మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎవరిని అన్నాడు? యోహానుని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎందుకన్నాడు తెలుసా ఆ మాట? సిలువ, ఇందాక ఎవరో చెప్పారు, సిలువ అనేది అందరికీ వేయబడుతుంది. రాజు చెప్పినట్టున్నాడు. సిలువ అనేది చాలామందికి సిలువ వేశారు. సిలువ కొత్తదేమీ కాదు, కానీ బహుశాపమైనది. సిలువ అంటే శాపకరమైనది. ఒక మర్డరర్, ఒక భయంకరమైన శిక్ష ఏదైనా వేయాలంటే సిలువే. ఆ సిలువే యేసయ్యకి వేశారు. కనుక బహుశా వీళ్ళమ్మకి ఎవరు ఇల్లు ఇవ్వలేదేమో, వాళ్ళమ్మకి ఎవరు ఉండలేనివ్వలేదు. నీ కొడుకు భయంకరమైన చావు చచ్చాడు, నీ కొడుకు శాపగ్రస్తమైన చావు చచ్చాడు అని అంటున్నారేమో. అప్పుడు యేసు ప్రభు ముందుగానే ఊహించి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహానుకు అప్పగించి, యోహాను ఇంట్లో ఉండు, యోహాను నిన్ను సపరలు చేస్తాడు, నీకు కావలసిన అన్ని సమకూరుస్తాడు, నీ కొడుకుగా అతనే ఉంటాడు, నేను ఉండట్లేదు, అతను నీకు అన్నీ కావాల్సిన సమకూరుస్తాడు అని చెప్పి యోహానుకు అప్పగించాడట. ఎందుకు అప్పగించాడో తెలుసా? ఆ ఊరిలో విలువ లేనటువంటి ఆ గృహంలో ఉండడానికి ఆమెకి ఇష్టపడలేదు, పరిస్థితులు కూడా అనుకూలించలేదు. ఎవరు లేరు, అందరూ పారిపోయారు, శిష్యులందరూ పారిపోయారు. అప్పుడు యోహానుకు అప్పగించబడింది ఆ తల్లి. బాధ్యతగా తల్లిని అతనికి అప్పగించాడు. ఈ లోకంలో చాలామంది అమ్మలను అనాథ శరణంలో చేర్చేస్తున్నారు. వాళ్ళకి డబ్బు కట్టి అనాథ శరణంలో ఉంచండి, చనిపోయిన తర్వాత మాకు అప్పగించండి, ఆస్తులు ఏమంటే మేము రాసేసుకుంటాం అంటున్నారు. అలాంటి గతి మన అమ్మా నాన్నలకు పట్టకూడదు అంటున్నాను నేను. మన అమ్మా నాన్నలు క్షేమకరంగా ఉండాలి. అక్కడ అనాథ శరణాలయంలో అమ్మా నాన్నలను చేర్చే గతి మనకు పట్టకూడదు, మన అమ్మా నాన్నలకు కూడా పట్టకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫీవర్ వచ్చేసింది భయంకరంగా. ఫీవర్ రావడమే కాదు, బీపీ కూడా ఎక్కువైపోయిందట. టెన్షన్, బీపీ చాలా ఎక్కువైపోయింది. నరాలు చిట్లిపోతున్నాయి, శరీరంలో మేకులు కొట్టేశారు, మేకుల్లోంచి కూడా రక్తం కారిపోయింది. మేకులు కొట్టేసినప్పుడు అతను ఊపిరి పీల్చుకుంటే అని పీల్చుకున్నాడు అంటుకుంటే ఈ శరీర భాగాలన్నీ కూడా ఆ మేకులు కొట్టేశారు కదా, ఆ అవయవాలన్నీ కూడా ఒక్కసారిగా తెంచబడి ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటే భయంకరమైన నొప్పి. యేసు ప్రభు వారికి
ఆ నొప్పి భయంకరం, అతి భయంకరమైన నొప్పి. అందుకనే ఊపిరి పీల్చుకోవడానికి 12 సార్లు పీల్చుకోవాలి, 6 సార్లే పీల్చుకున్నారట. 12 సార్లు పీల్చుకుంటే నరాలు తోడుకుపోయి ఇంకా పెయిన్ వచ్చేస్తుంది. ఆ పెయిన్ని భరించడానికి 6 సార్లే ఊపిరి పీల్చుకున్నాడట. ఊపిరి కూడా సరిగ్గా ఆడటం లేదు. ఒక పక్క బీపీ వచ్చేసింది, ఒక పక్క విపరీతమైన జ్వరం వచ్చింది. యేసు ప్రభు రక్తం కూడా అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. కానీ 7 మాటలు భయంకరంగా మాట్లాడాడు. 7 మాటలు పవిత్రమైనటువంటి మాటలు. ప్రతి మాటకు అర్థం ఉంది. ప్రతి మాట ఈ లోకాన్ని జయించేటట్టుగా ఉంటుంది. అమ్మ గురించి మాట్లాడాడు, సహోదరుని కోసం మాట్లాడు, నువ్వు కూడా నాతో పాటు పరదేశంలో ఉంటావు అని దొంగలతో మాట్లాడాడు. ఏలి ఏలి లామా సబక్త అని, దేవా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి అని దేవునితో మాట్లాడాడు. యువత అమ్మతో మాట్లాడాడు, శిష్యులతో మాట్లాడాడు, అందరితో మాట్లాడాడు. యేసు ప్రభు ఎవరిని విడిచిపెట్టలేదు. ఆ తర్వాత క్రమంలో దప్పికొనుచున్నాను అని కేకలు పెట్టాడు. దాహం అయిపోయింది, రక్తం అయిపోయింది కదా, శరీరం డ్రై అయిపోయి ఉంటుంది, రక్తం అంతా అయిపోయింది. ఇక దాహం అని కేకలు పెడుతున్నాడు. అప్పుడు వీళ్ళు యేసు ప్రభుని ఇరికించడానికి కోసం చేదు చిరకను ఆయనకు అందించే ప్రయత్నం చేశారు. చేదు చిరక అంటే గాల్, దాన్ని గాల్ అంటారు. ఆ గాల్ను అందించే ప్రయత్నం చేశారు. ఆ చిరక ఆయనకి పెట్టగానే ఆయన మూతుతో దాన్ని తాకాడు. ఇది గాల్ అన్న సంగతి గ్రహించాడు. ఈ గాల్ తాగితే నొప్పేమీ తెలియకుండా కొంతసేపు అతను ఒక మత్తులోనికి వెళ్ళిపోతాడు. మత్తులోనికి వెళ్ళిపోతాను అని గ్రహించి ఈ మత్తును తాగడానికి యేసయ్య ప్రయత్నం చేయలేదు. చప్పట్లు కొట్టండి ఒకసారి. మత్తులోనికి వెళ్ళడం మంచిదే కదా, మత్తులోనికి వెళితే ఏమైనా చేసినా ఏం పర్వాలేదు. కానీ ఆ మత్తు స్వీకరించకూడదు అని యేసయ్య ఒక తీర్మానం చేసుకున్నాడు. గాల్ను తాగలేదు, నిరాకరించాడు. ఆ మత్తు స్వీకరించబడలేదు, మత్తును స్వీకరించలేదు యేసయ్య. బాధతోనే ఈ లోకాన్ని జయించాలి, బాధతోనే నేను శిలువ మరణం పొందాలి అని బాధను అనుభవించి సమాప్తమైనది అని చెప్పి యేసయ్యతో ఒక మాట అన్నాడు. ఏమని? తండ్రి, నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నాను. చివరిగా ఆ మాట పలిగి ఆయన తన ప్రాణాన్ని విడిచాడు. అప్పుడు భూకంపం వచ్చింది. సరిగ్గా 3 గంటల వేళ, 3 గంటల వేళ, సమయం 3 గంటలు అవుతుంది. 3 గంటల వేళ ఆయన ప్రాణం విడవగానే ఆకాశంలో ఉరుములు, భూమి బద్దలైపోయినట్లుగా పెద్ద సౌండ్, తెర్ర చినిగిపోయింది. ఆకాశం బద్దలైనట్లుగా గొప్ప సౌండ్ ఉద్భవించింది. ఆ తెర్ర చిరిగిపోయింది. యేసు ప్రభు మరణించగానే ప్రకృతి వైఫల్యం స్టార్ట్ అయింది. ప్రకృతి కూడా విలపించింది. యేసు ప్రభు మరణం చూసి, ఆ మరణం చూడగానే ప్రకృతి సైతం విలవిలలాడింది. మనుషులు విలవిలలాడటం లేదు, ఆ మరణం తేలిగ్గా తీసుకుంటున్నారు. ఆ మరణం, యేసు ప్రభు మరణం నీ కోసమే అని గ్రహిస్తే యేసు ప్రభును నీ కనులు తెరిచి చూడు, నీ కనులు తెరిచి చూడు. యేసు ప్రభు నీకు కనిపిస్తాడు. ఎందుకోసం ఈ మరణం సంభవించిందో, ఎందుకోసం మరణం పాలయ్యాడో నీకు అర్థమవుతుంది. ఆ మరణంలో ఉన్న తాత్పర్యం ఏంటి నువ్వు గ్రహిస్తావు. దేవుడు నిన్ను తన హక్కున చేర్చుకొనుగాక, నిన్ను కూడా ఆయన తన కౌగిట నిన్ను భద్రపరచునుగాక. సమాప్తమైంది తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని ఒక మాట పలకగానే భూమి బ్రద్దలైపోయిందట.
భూమి బ్రద్దలైపోయింది. ఆయన రక్తం ఏరులై పారింది. రక్తముతో పాటు నీళ్లు కూడా పారాయి. అంతగా రక్తము కార్చినటువంటి యేసు ప్రభు నీకోసం నా కోసం మరణించాడన్న సంగతి గ్రహించు. ఆయన మరణం మనకు శుభప్రదం. ఆయన మరణం మనకి మన పాప విమోచన కలిగింది. ఆయన మరణం ద్వారా మనమందరం నేడు బ్రతుకుని ఏడ్చగలుగుతున్నాం. ఆయన మన శాపాల నుంచి, పాపాల నుంచి మన విడిపించబడడానికి ఆయన మరణం ఒక గొప్ప సాదృశ్యం. మనకి యేసయ్య మరణం విచారం కాదు, యేసయ్య మరణం ఒక ఆనందం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు మరణం నీకు విజయం. యేసు ప్రభు మరణం ప్రతి ఒక్కరికి విజయం. నేడు ఈ శుభ శుక్రవారం ఏదైతే ఉందో అది శుభదినం. అది శుభదినం. యేసు ప్రభు మరణ వార్త కాదు, విజయ వార్త ఇది. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి.